రంగాపురం గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నంపై బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురం గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిందన్న విషయంలో బాధిత కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో బాధిత కుటుంబానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించేందుకు వెళ్లిన తమపై ఎమ్మెల్యే అండదండలతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారని వాపోయారు. తమను 3 రోజుల పాటు బిక్కవోలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి తమకు న్యాయం చేయకపోగా తిరిగి తమను హత్యాయత్నం కేసులో 14 రోజుల రిమాండ్కు పంపారని, ఫోక్సో కేసు నిందితుడికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం ఎంతవరకు న్యాయమంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆందోళనకారుల తరపున మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి పోలీసులను నిలదీశారు. బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని తక్షణం అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై మెజిస్ట్రేట్ ను వివరణ కోరి బాధితులకు న్యాయం చేస్తామని పోలీసు వారు తెలియజేయడంతో ఆందోళన విరమించారు. బిక్కవోలు మండలం రంగాపురం గ్రామంలో మొన్న జరిగిన సంఘటన గురించి, దారుణం గురించి మరి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అందులో ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు యొక్క తండ్రిని, అదే విధంగా వాళ్ళ పెదనాన్న గారి అబ్బాయిని కూడా మరి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించారు 14 రోజులు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో నరసింహని, ఆ నిందితుడికి ఏమో పోక్సో కేసులో మరి బెయిల్ ఇచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది ఈ విషయంలో. దీనిపైన ఈ రోజున మరి రంగాపురంలో నుండి, గ్రామంలో నుండి, ముఖ్యంగా అక్కడ ఎక్కువ బీసీ కులానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వారందరూ కూడా, మహిళలు, పురుషులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఎస్ఐ గారిని ఈ విషయమై నిలదీద్దాం, ఎందుకు వాళ్ళకి ఆ రకంగా చేశారని కూడా నిలదీయడంతో ఎస్ఐ గారు మాత్రం ఏం మాట్లాడలేకపోయాడు. కారణం ఏంటంటే తప్పంతా అయిందే. ఆయన ఏదైతే ఆ రకంగా మరి ముద్దాయికి స్టేషన్ బెయిల్ ఇచ్చి మరి వచ్చే విధంగా చిన్న సెక్షన్లు వేశారో దానిలో భాగంగానే మాకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నాడు అంట, ఏమైనా కూడా మాకు చెల్లుద్ది, మమ్మల్ని ఎవరు కూడా అరెస్ట్ చేయలేదని అతను కూడా బహిరంగ గ్రామాల్లో తిరగడం, దాన్ని చూసుకుని ఇంకో తెలుగుదేశం కార్యకర్త మాకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఎవరిని చంపినా ఏమైనా కూడా మాకు కేసులు ఉండవని కూడా భావించి భార్యను కూడా చంపేయడం జరిగింది. నిజంగా అప్పుడే ఈ ముద్దాయి పైన కఠినంగా మరి శిక్షలు పడే విధంగా సెక్షన్లు వేసి ఉంటే రెండో వ్యక్తి ఈ రకంగా దారుణానికి పాల్పడేవాడు కాదు. అంతేకాకుండా ఈ ముద్దాయిని ఆ రకంగా విడిచిపెట్టడంతో ఆ గ్రామంలో నుండి పిల్లలకు కూడా రక్షణ లేదని వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ముఖ్యంగా అక్కడ స్కూల్కి వెళ్ళాలంటే, ఇళ్ళపల్లి వెళ్ళాలి, ఒంటరిగా ఆడపిల్లని పంపించాలంటే భయం వేస్తుందని చెప్తున్నారు. ఈ కేసులో చాలా చిత్రంగా మరి ఆ పాప యొక్క తండ్రిని, పెదనాన్న కొడుకుని కూడా అటెంప్ట్ టు మర్డర్ కింద పెట్టడం జరిగింది. వీళ్ళు ఏదో కత్తి పట్టుకుని నరికేయడానికి వెళ్ళారని వాళ్ళ ఒక అభూత కల్పనతో ఒక కేసును సృష్టించి వాళ్ళకి మరి రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఉన్నారో పాప తండ్రి కానీ, వాళ్ళ పెదనాన్న కానీ, వాళ్ళ పెదనాన్న గారి అబ్బాయి కానీ ఒకటే చెప్తున్నారు, కనీసం ఆ కత్తి ఎవరిదన్నా కూడా ఎంక్వైరీ చేయలేదు. నిజంగా మేము కానీ కత్తి కానీ పట్టుకుంటే మా ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా, ఆ కత్తి మాదే ఉండాలి కదా, ఎంక్వైరీ చేసుకోమని. ఆ కత్తి ఏమన్నా మేము వాడి కత్తి ఏమన్నానా, లేదంటే మా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా లేదన్నా, అది ఏమీ కూడా ఎంక్వైరీ చేయలేదు. అంటే ఎవరో ఏదో ఒక కత్తి ఈ ముద్దాయి వాళ్ళు తీసుకుని వస్తే ఆ కత్తితోటి వీళ్ళు నరికినట్టుగా మరి అక్రమ కేసుని సృష్టించి ఆ రకంగా వీళ్ళని సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. ఇంతకంటా దారుణం కూడా ఇంకోటి ఉండదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రోజు రాత్రి మరి 3 రోజుల వరకు కూడా ఈ పాప తల్లిని, పెద్దమ్మని, పాపని కూడా 3 రోజుల వరకు కూడా ఎంక్వైరీ అని స్టేషన్లో ఎస్ఐ కూడా మరి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వీళ్ళ చివరికి ఏంటంటే వీళ్ళ పెద్దలను ఎప్పుడైతే మరి రిమాండ్కి పంపించారో సెంట్రల్ జైలుకి, మిమ్మల్ని కూడా పంపించేస్తామంటే వీళ్ళు ఆ రోజు రాత్రి 10,000 లంచం ఇచ్చి కానీ ఎస్ఐకి వీళ్ళు బయటికి రాలేకపోయారు. చాలా దారుణమైన విషయం ఎస్ఐ, బిక్కోలు ఎస్ఐ. ఎందుకంటే ఏదో మనం వింటుంటాం శవాల పైన పేలాలు ఏరుకునే వాళ్ళు అన్నట్టుగాను, ఆ రకంగా ఉంది ఎస్ఐ తీరు. ఒకవైపునేమో మరి అత్యాచారానికి గురైన బాలిక, ఆ బాలిక తల్లి, అదే విధంగా పెద్దమ్మ, ఈ బాలిక స్టేషన్ నుంచి బయటికి రావాలంటే 10,000 ఎస్ఐకి లంచం ఇవ్వాల్సి వచ్చిందట. ఇంతకంటే దారుణం ఎక్కడన్నా ఉందా? అంటే వీళ్ళు ఏ రకంగా ఇక్కడ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోతుందో, ముఖ్యంగా చిన్నారులకు ఏ రకంగా రక్షణ లేకుండా పోతుందో చూస్తున్నాం. అంటే ముఖ్యంగా
అనపర్తి నియోజకవర్గంలో చూస్తూ ఉంటే 6 మరి ఇది అత్యాచారాలు, అదే విధంగా ఈ దాడులు, 6 దాడులు, హత్యలు, అదే విధంగా ఈ అత్యాచారాలు ఈ రకంగా మరి నియోజకవర్గంలో ఉందంటే కారణం మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన అనుచరులకి ఈ రకంగా మరి ప్రోత్సహించడం అన్నది ఎంతవరకు కరెక్టా అన్నది కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఈ రోజుతోటి పోయేది కాదు. ఈ రకంగా సంఘటనలు మనం ప్రోత్సహిస్తూ పోతుంటే ఏ పార్టీ అయినా రానున్న రోజుల్లో రౌడీయిజం ఇంకా పెచ్చిపెళ్ళి ఈ రకంగా మరి దాడులు కానీ లేకపోతే అత్యాచారాలు కానీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే అనపర్తి నియోజకవర్గంలో గంజాయి, మందు కూడా ఎక్కువైపోయింది. దానిలో భాగంగానే ఈ రకంగా అత్యాచారాలు, దాడులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా మరి ఇక్కడ సిఐ గారు కూడా చెప్పడం ఏమిటంటే, మళ్ళీ కేసుని సమీక్షించి మేజిస్ట్రేట్ గారి ముందు మరి వారి సలహా తీసుకుని, లీగల్ ఒపీనియన్ తీసుకుని, అవసరమైతే ఏమైనా సెక్షన్లు వేయవలసి వస్తే ఆ ముద్దాయి మీద కూడా వేయడం జరుగుతుందని, పాప పట్ల జాలి చూపెడతామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి అవినీతి పరుడు అదేవిధంగా పక్షపాతి అయిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బిక్కోలు పోలీస్ స్టేషన్ అంటే అనపర్తి సెకండ్ పోయిన నెల అంటే జనవరి 26వ తారీఖున ఒక రంగాపురంలో మైనర్ అమ్మాయిని ఒక అదే గ్రామానికి చెందిన నర్సింహపాణి అనే అతను సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇది అయితే దాని మీద 25న జరిగితే ఎవరైతే విక్టిమ్ గారు ఉన్నారో విక్టిమ్ గారు తల్లిదండ్రులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి రాలేదు, వెంటనే రిపోర్ట్ ఇవ్వలేదు. రిపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయి తాలూకు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అదే గ్రామానికి చెందిన అదే కులానికి చెందిన రెస్పాండెంట్ ఇంట్లో దాడి చేసి వాళ్ళ మీద తక్కువ అటాక్ చేయడం జరిగింది. దానిలో రెస్పాండెంట్ ఎవరైతే నర్సింహ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు బలంగా గాయపడటం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత 30వ తారీఖున జరిగింది. 30 అంటే 26వ తారీఖున ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ అమ్మాయి గురించి ఇలా అన్యాయం చేసిన వాళ్ళు కానీ వాళ్ళ ఇలా చేశాడని ఏడిపించాడని కానీ సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడని కానీ కంప్లైంట్ ఇవ్వలేదు విషయంలో. 30వ తారీఖున వాళ్ళ ఇంటి మీద అటాక్ వెళ్ళిన తర్వాత అది మేము హాస్పిటల్ ఇంటిమేషన్ వస్తే ఎమ్మెల్సీ మీద పోలీస్ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 30వ తారీఖున. సో వీళ్ళు ఎప్పుడైతే కేసు రిజిస్టర్ చేశారో తెలుసుకుని మళ్ళీ వాళ్ళు అది ఇంకా రావడం వచ్చి మా అమ్మాయి ఇలా ఈ రకంగా చేసేయడం అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఉంటుంది. అది కూడా ఎలాంటి డీవియేషన్ లేకుండా అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాని మీద ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి ఏం సెక్షన్స్ వస్తాయో పోక్సో యాక్ట్ ప్రకారం ఏం సెక్షన్లు వస్తాయో ఆ సెక్షన్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. జరిగి ఏదైతే 307 విక్టిమ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంధువులు పేరెంట్స్ అటేపల్లి మీద రోడ్లకి అటాక్ చేయడం వల్ల 307 ఇస్తుంది వాళ్ళని మొత్తం జైలు పంపడం జరిగింది. అలాగే దీంట్లో కూడా ఆ యొక్క పోక్సో యాక్ట్కి సంబంధించిన ఎస్ఓపి ప్రకారం దాంట్లో అమ్మాయి విషయంలో ఏమేమి చర్యలు తీసుకోవాలో అది కూడా ఉమెన్ ఆఫీసర్తో స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అలాగే ఆంధ్రపూర్ మేజిస్ట్రేట్ గారిని ప్రొడ్యూస్ చేసి అక్కడ కూడా ఈ అమ్మాయి స్టేట్మెంట్ వాంగ్మూలం రికార్డ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఇప్పుడు ఇంతవరకు కూడా చట్ట ప్రకారం ఏవైతే ఉన్నదో ఏవైతే చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా ప్రాపర్గా తీసుకోవడం. సార్, ఈ కేసులో ప్రధానంగా స్థానిక ఎస్ఐ గారి మీద మాజీ ఎమ్మెల్యే చిన్న ఆరోపణ చేస్తారు. దాని గురించి మీరు మీ సార్ పై అధికారిగా మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు? దాంట్లో ఏంటంటే ఒకటి కేసు రిజిస్టర్ అయిపోయిన 307 ఐపీసీ అనేది మీకు నాన్ వేరియబుల్. సో దాంట్లో కేసు ఏదైతే రిజిస్టర్ చేస్తామో దాని ప్రకారం నడుచుకోవడం జరిగింది ఎస్ఐ గారి ఇన్వెస్టిగేషన్ కాబట్టి. ఏదైతే దాంట్లో తర్వాత ఏదైతే కోర్టు నుంచి మనకి మ్యాజిస్ట్రేట్ గారు ఆనరబుల్ మ్యాజిస్ట్రేట్ గారు ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో వచ్చిన తర్వాత దాంట్లో ఆ అమ్మాయి ఏదన్నా యాడ్ చేస్తే ఎక్స్ట్రా ఏదన్నా అడిషనల్గా ఏదైనా చెప్తే దాని ప్రకారం సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎలిగేషన్ ఏంటంటే వాళ్ళు డిమాండ్ పెట్టారు, మమ్మల్ని పెట్టలేదు, మమ్మల్ని డిమాండ్ పెట్టారు, మా కేసులో వాళ్ళు పెట్టలేదు అని కొన్ని ఎలిగేషన్స్, అలాగే ఎస్ఐ గారి మీద కొన్ని ఎలిగేషన్ చేయడం జరిగింది. అది నా పరిధిలో కాబట్టి వాళ్ళని రిప్రజెంటేషన్ ఇమ్మని చెప్పాం. ఇస్తే అది మా పై అధికారులకు తెలియజేస్తాం. వాళ్ళు ఎంక్వైరీ చేసి దాని మీద అది నిజమైతే కనుక దాని మీద యాక్షన్ తీసుకుంటాం. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్.
పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.